సర్వశక్తుడు సర్వాధికారమైన దేవ నీకు వందనాలైనా ఈ సమయాన్నంతా తండ్రి మిమ్మల్ని ఆరాధించేదానికి తండ్రి ఈ దినాన్ని తండ్రి మాకి సహాయం చేసినందుకు తండ్రి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. నీ మాటలు వినేదానికి తండ్రి ఆశ కలిగి తండ్రి ప్రభా నీ జ్ఞానంతో తండ్రి నువ్వు నేర్చుకునేదానికి సహాయం చేయండి ప్రభు. మా విశ్వాసం తండ్రి ప్రభు నీకు ఇష్టమైనట్లుగా తండ్రి లోకంలో మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభు. మాకు జ్ఞానము వివేకము తండ్రి మెండుగా ప్రసాదించమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావంలో చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్న కన్న తండ్రి ఆమేన్.
ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా
లక్ష్మి వచ్చి గాలి ఇన్ఫర్మేషన్ సుధి వినిపిస్తుంది. నేను దేవుని కుమారుడను, నా తండ్రి ఆత్మీయున్నాడు. నేను కూడా ఒక శక్తివంతమైన ఆత్మను ఈ శరీరములో నివసించుచున్నాను. నేను పూర్ణ శాంతి గలవాడనై నా తండ్రి వలన కాపాడబడుచున్నాను. నా తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసములో నేను వర్ధిల్లుతున్నాను. నేను ప్రశాంతమైన మనసుతో దేవుని యందు భయభక్తులు కలిగి ఈ జీవిత యాత్రను కొనసాగిస్తున్నాను. ఇప్పటి వరకు నా జీవితానికి ఆయన ఎంతో అందంగా అలంకరించాడు. ఇక మీదట కూడా అలంకరిస్తాడు. నేను ఆ పరలోకపు తండ్రి దయ వలన ఎంతో ఆరోగ్యకరమైన స్థితిలో, ఆనందకరమైన స్థితిలో, ఆశీర్వాదకరమైన రక్షణ స్థితిలో ఉన్నాను. నేను దేనికి భయపడను. నా తండ్రి నన్ను విడివడి ఎడబాయడు. ఆమేన్. గాడ్లే పర్మిషన్స్ ఇచ్చినందుకు ఆదిలక్ష్మికి సంఘం తరపున వందనాలు. అదేవిధంగా ఫస్ట్ వర్తమానమును సహోదరి గారు వచ్చి వివరిస్తారు. యేసుక్రీస్తు నామములో ప్రభు పేరిట చేరవచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ముందుగా మనము ఈ అవకాశం ఇచ్చిన దేవుని స్తుతించి ముందుగా మనము ప్రార్థించిన తర్వాత వాక్య భాగంలోకి వెళదాం. పిల్లరా, మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేదైతే, పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయకాల సమయంలో దేవా, నీ వాక్యాన్ని తండ్రి నేర్చుకుని ప్రభా, నీ మాటలను ధ్యానించడానికి ప్రభా, ఈ లోకంలో ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అనే జ్ఞానముతో, మేము వివేకముతో తండ్రి ఈ లోకంలో జీవించడానికి నీ యొక్క మాటలను ప్రభా మేము నేర్చుకోబోతుండగా సమయోచిత జ్ఞానాన్ని దయచేస్తున్నారని నమ్మొచ్చు. ఘనత, మహిమ, ప్రభావము మీకు ఒక్కరికే చెల్లిస్తున్నాను. నేను తగ్గించుకుంటూ నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము ద్వారా తండ్రి మెండైన జ్ఞానము, వివేకము, ధైర్యమును తండ్రి నాలో నింపి తండ్రి మీరే మాట్లాడమని, ముందుండి నడిపించమని, నీకు మాత్రం మహిమ కలిగే విధముగా మేము నడుచుకునే రీతిగా తండ్రి మేము ఉండేలాగిన సహాయము చేస్తారని నమ్మొచ్చు. నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని ఎక్కుపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ గల నామంలో చిన్న ప్రార్థన సమర్పించి వేడుకొని ఉన్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మనం ఈరోజు కూడా దేవుడు మనతో ఏం మాట్లాడతారో అనేది మనం గ్రహించుకునేదైతే, దేవుడు ఒక శపించిన దానిని ఇశ్రాయేలు జనాంగానికి శపింపబడిన ఒక వస్తువులను తీసుకొని వచ్చి వాళ్ళు దాచిపెట్టారు కనుక వాళ్ళు శాపగ్రస్తులైరి. దానిని ఎవరు దాచిపెట్టారు, ఎవరు శాపగ్రస్తులయ్యి అత్యాశ వలన వాళ్ళు వెళ్ళిపోయారు అనేది ఒక ఉదాహరణంగా మనము చూసుకున్నదైతే, ముందుగా మనము చూసుకునేదైతే శాపగ్రస్తులు ఎవరైతే శాపగ్రస్తులుగా దేవుడు శపింపబడిన దానిని తెచ్చుకొని వాళ్ళు శాపగ్రస్తులుగా మారిపోయారు, నాశనం అయిపోయారు అనే మనం ఒక మాట మనం చూసుకున్నదైతే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చూసేదైతే, శపితమైన దానిని విషయములో ఇశ్రాయేలులు
తిరుగుబాటు చేసిరి ఎట్లనగా యూదా గోత్రములు జెరహు ముని మనుముడును జబ్దీ మున మనుముడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలుల మీద కోపించెను. దేవుడు ముందుగానే చెప్పాడు, అది వద్దు, ఆ వస్తువులు శపించబడింది, అది తీసుకొనొద్దండి అంటే దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ ఇశ్రాయేలులో కొంతమంది దాన్ని దాచుకున్నారంట. దాచుకొని డేరా మధ్యన వాళ్ళు భూమి మధ్య కప్పివేశారంట. కనుక ఈ ఆకాను అన్నీ ఉండొచ్చు ఉండకపోవచ్చు తెలీదు, కానీ శపింపబడిన వస్తువు దేవుడు చెప్పాడు కదా, ఈ పని చేయకూడదు అనుకోలేదు. అత్యాశ వలన, ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ వలన దేవుని మాటలకు తెగించి దేవుని ప్రేమను పొందలేకపోయాడు. ఈ ఆకాను చేసిన ఒక పొరపాటు వలన దేవుడు శత్రువుల చేతికి ఇశ్రాయేలు జనాంగాన్ని అప్పగించేశాడు. ఈ ఆకాను చేసిన ఒక శపితమైన దానిని తీసుకొని వచ్చి శత్రువుల చేతికి దేవుడు అప్పగించాడు. ఎందుకంటే వాళ్ళు వినలేదు. ఇశ్రాయేలు జనాంగం నా జనము, నేను చెప్పిన మాట మీరు వినలేదే అంటే, తండ్రి మీరు వీళ్ళ చేతులు మీరు ఒక విధముగా ఒక సైన్యాన్ని అప్పగించేశాడు. గనుక వాళ్ళు ఆ యొక్క ఆకాను చేసిన శపితమైన దానిని కొంత తీసుకొని గనుక యెహోవా దేవుడు వాళ్ళు వ్యతిరేకమైపోయాడు, ఇశ్రాయేలు జనాంగానికి వ్యతిరేకంగా నిలిచాడు. గనుక మనము మరొక మాట అలాగే చూసుకునేదైతే 10వ వచనం మనం చూసేదైతే, ఏం తీసుకున్నాడు, ఎందుకు ఒక ఉగ్రత దేవుడు వాళ్ళకి పెట్టాడు అనేది ఒక మాటను మనం చూసుకున్నదైతే 10వ వచనము, యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపికొందువు, ఇశ్రాయేలుల పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నాడు. శపితమైన దానిని నేను ముట్టవద్దు అని చెప్పినను ఆకాను తెచ్చి మరి ఇంకా కొంతమంది తెచ్చుకొని వాళ్ళు దాచిపెట్టుకున్నారు. దేవునికి వ్యతిరేకంగా దేవుని ప్రేమ పొందలేకపోయారు. వాళ్ళు దేవుడు చెప్పిన ఒక మాటను త్రోసివేశారు. అంటే ఇది చేయొద్దు అంటే చేసి చూపించారన్నమాట. వాళ్ళు ఇది ఈ పాపము నువ్వు మూట కట్టుకోవద్దంటే వాళ్ళు తెచ్చి మూట కట్టుకున్నారు. ఎందుకంటే అది శపితమైనది, దానివల్ల పాపమే వస్తుంది కానీ మంచిది రాదు, పరిశుద్ధత అనేది రాదు. కానీ ఆకాను తెచ్చుకున్నాడు. అలాగే మనము చూసినట్లయితే మరొక మాటను మనము చూసినట్లయితే 19వ వచనం మనం చూసినట్లయితే 19వ వచనము, అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలియపరచమని నేను వేడుకొనుచున్నానని చెప్పగా, అంటే యెహోషువ గారికి చెప్పాడు, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు జనాంగానము తీసుకొని వచ్చిన దానిని ఇలా చేశారు, నాకు విరుద్ధంగా చేశారు, తప్పిదము చేశారు, గనుక నువ్వు వెళ్ళి నువ్వు చెప్పు, ఆకానుకు చెప్పు, దాన్ని ఒప్పింప చేయి అంటేనని యెహోషువకు చెప్తున్నాడు. అలాగే మనము చూసేదైతే 21వ వచనం మనం చూసేదైతే, దోపుడు సొమ్ములో ఒక మంచి షేనారు వస్త్రములను పై వస్త్రములను 200 తులములు వెండిని 50 తులముల ఎత్తున ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. ఆకాన్ చెప్తున్నాడు, నేను వాటిని చూశాను, ఆశించాను. ఆశపడము తప్పు లేదు, కానీ ఆశించడము అది తప్పు, అది వద్దు అనుకుని దానిని నాకు అది కావాలి, ఇది చేయొద్దు అని చెప్పిన దాన్ని పదే పదే చేస్తూ ఉంటారు. మా క్రైస్తవుల్లో మనం చూసేదైతే నిజంగా అది చేయొద్దు అంటే అది చేసే వారంగా ఉంటారు. చాలామంది అనుకుంటారు నేను పాపానికి దూరంగా ఉండాలి అంటే, దేవుడు చెప్తున్నాడు పాపమును చేశారు కాబట్టి మీ యొక్క ఇశ్రాయేలు జనాంగానికి నేను శత్రువుల చేతికి అప్పగించానండి. ఎందుకు పాపం చేశారంటే ఆశించాడు. అంటే దేవుడు వద్దనుకున్న వాటిని తెచ్చుకున్నారనమాట. తెచ్చుకొని రాళ్లతో కొట్టి చంపే విధముగా ఆ స్థితికి వెళ్ళిపోయాడు. దేవుడు అప్పగిస్తాడు. దేవుడు చెప్తూ ఉంటాడు, ఈ రీతిగా నడుచుకోండి, మీరు
తప్పుదారుల్లో వెళ్ళిపోకండి, నీతి మార్గంలో నడవండి అని నేను చెప్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి మనం వినము, అప్పుడు దేవుడే అప్పగిస్తూ ఉంటాడు సాతానుకు. దేవుడే చెప్పి వినకపోయేసరికి దేవుడే సాతాను చేతికి అప్పగిస్తూ ఉంటాడు. గనుక మనము ఆయన మాట ఏదైతే వినిపిస్తుందో అది మనము చెవులారా వింటున్నాము కదా, దాన్ని గ్రహించే వారంగా ఉండి దాన్ని పాటించే వారంగా ఉండాలి. వద్దు అనుకునే దానికి ఎందుకు మనము ఆ రీతిగా మనము చేయాలి? అది వద్దు, అది పాపము అని తెలుసు కదా, ఎందుకు మనము తెచ్చుకోవాలి కదా. అలాగే అత్యాశ వలన ఇక్కడ తెచ్చుకొనిన ఆరోగ్యము ఒక అనారోగ్యంలోకే వెళ్ళిపోతాడు. ఈ ఆకాను చేసిన తప్పిదము వలన మనము 25వ వచనం మనం చూసేదైతే ఎలా మరణము పొందాడు అనేది మనం 25వ వచనం మనం చూసేదైతే, అప్పుడు యెహోషువ నీవేళ మమ్మను బాధ పరచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచును కదా. నువ్వు మాకు బాధ పెట్టావు కదా, నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వినక మాకు బాధ పెట్టావు, ఇప్పుడు దేవుడు నిన్ను బాధపరుస్తున్నాడు. రాళ్లతో కొట్టి చంపేస్తారండి. అతడు ఎప్పుడైతే అది తీసుకొని వచ్చి తన డేరా మధ్యన అది పాతి పెట్టారో అదంతా బయటికి తెస్తారు. దానికి ఉండే పిల్లలు, ఎద్దులు, ప్రతి ఒక్కటి ఆ సొమ్ము ఏదైతే తీసుకొని వచ్చాడో ఈ ఆకాను అదంతా తెచ్చి అగ్నిలో కాల్చివేసి వాళ్ళందరినీ రాళ్లతో కొట్టి చంపేస్తారంట, కుప్పలుగా వేస్తారంట. ఆ కుప్పలుగా వేసినది ఇప్పుడు కూడా అలాగే ఉంది అంటేనని వాక్యంలో సెలవిస్తుంది ప్రియులారా. అందుకే అత్యాశ వలన కలిగే ఒక మరణము ఎలాంటిదో మనము గ్రహించే వారంగా ఉండాలి. ఆశ అనేది దానికి అద్దు ఉంటుంది, కానీ అత్యాశ వలన కలిగే ఒక దుర్మరణం అనుకోవాలి. ఇది ఆకాను తెచ్చిన ఒక ఇశ్రాయేలు జనాంగానికి తెచ్చిన ఒక దుర్మరణం లాంటిది ఇది. కనుక మనము మరొక విషయంలో మనము చూసేదైతే రాజుల గ్రంథము 21వ అధ్యాయము మరొకరిని మనము చూసేదైతే, కొంతమంది చంపబడ్డారు, కొంతమంది రోగాల బారిన పడిపోయారు, కొంతమంది రోగాలు తెచ్చుకున్నారు, కొంతమంది నాశనం అయిపోయారు. అత్యాశ వలన జరిగే ఒక ఉదాహరణలు దేవుడు చూపిస్తున్న ఒక మాటను మనము గ్రహించుకోవాలి. ఒక మాటను మనం చూసేదైతే 1వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం మనం చూసేదైతే, ముందుగా ఈ సంగతులైన తర్వాత యెజ్రెయేలులో షోమ్రోజు రాజైన ఆహాబు నగురను ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండెను. అంటే ఒకే ఒక ద్రాక్ష తోట ఉందండి, తనకు ఒకే ఒక ద్రాక్ష తోట ఉంది. కానీ అలాగే మనము చూస్తూ రాజైన ఆహాబు, అంటే రాజుకి ప్రతీది ఉంటుందంటే ఏది పొదువుగా ఉండదు రాజుకు. అంటే ఇక్కడ చెప్తున్న మాట, నాబోతుకు ఒకే ఒక ద్రాక్ష తోట ఉంది, కానీ ఇక్కడ అహాబు రాజుకు చాలా ఉంటుంది. మన రాజుకు అంటే బంగారు, వెండి, ఆస్తులు, అంతస్తులు ప్రతీది ఉంటుంది. కానీ ఇక తోట, నాబోతు తోట మాత్రమే ఎందుకు ఆశించాడు? అత్యాశ. ఇది నేను దోచుకోవాలి, ఇది నాకు కావాలి, దీనివల్ల నేను ఎంతో ఒక ద్రాక్ష తోట వలన నేను సంతోషంగా ఉండగలను ఆశిస్తున్నాడు. దేన్ని ఆశిస్తాడంటే తనకున్న సంపదలన్నీ విడిచిపెట్టాడు, ఆ తోట మాత్రమే, అది దాని పక్కలోనే ఉందంట. ఆహాబు రాజు ఒక ద్రాక్ష తోట పక్కలోనే ఉందంట. అది కూడా కొంతమంది అనుకుంటారు చూడండి, మనం కూడా అనుకోని ఉండొచ్చేమో, మన పక్కనే ఉంది కదా, వాళ్ళకి ఎవరు లేరు కదా, ఇది నా సొంతమే కావాలి, అత్యాశ. కొంతమంది ఉండొచ్చేమో, అలాంటి వారు కూడా ఉంటారు. ఇది నాకు కూడా సొంతం కావాలి, వాళ్ళకి ఎవరు లేదు కదా, వాడిని ఎలాగైనా చంపివేసి ఇది నా సొంతం చేసుకోవాలి అనే ఒక దురాశ కలిగి ఉండొచ్చు. కానీ ఇక్కడ చెప్తున్న మాట మనం మరొకసారి మనము చూసేదైతే, ఈ మాట గురించి అహాబు రాజు ద్రాక్ష తోటని నాకు ఇమ్ము, మరొక చోట నీకు మంచి ద్రాక్ష తోటను నేను ఇస్తాను అంటే చెప్తాడు. అప్పుడైతే ఈ నాబోతు వినడు, ఇది పిత్రార్జితలది, ఇది నా పితరులు నాకు ఇచ్చినది. సామాన్యంగా పితరులు సంపాదించిన ఒక ఆస్తిని మనం పోగొట్టుకోలేము, బాధ కలుగుతుంది. ఎలాగైనా సరే నా పిల్లలకు ఇవ్వాలి అనే ఒక ఆశ ఉంటుంది.
అలాగే నాబోతు కూడా నేను ఇవ్వను, పిత్రార్జిత సొమ్ము నేను ఇవ్వను అంటే రాజుకు చెప్పేసరికి రాజు కోపంతో రగులుకుంటాడు. కోపంతో రగులుకుని ఎలాగైనా నేను సొంతం చేసుకోవాలని అత్యాశతో రగిలిపోతూ భోజనం తినుకున్నట్లు అలాగే ఉంటూ ఒక మూతి ముడుచుకుంటూ సైలెంట్గా ఉంటాడు భోజనం తినక. అప్పుడు ఒక భార్య వచ్చి ఏం సలహా ఇస్తుందో చూడండి 7వ వచనంలో. అదే అధ్యాయము 21వ అధ్యాయము 7వ వచనం మనం చూసేదైతే, అందుకు అతని భార్య అయిన యెజబేలు ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలము చేయుటలేదా? లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండుము. నేను ఇజ్రాయేలుడైన నాబోతు ద్రాక్ష తోటను నీకింపించదనని అతనితో చెప్పి. అంటే ఆహాబు పేరట నిజంగా ఈమె నిలబడింది. ఈ యెజబేలు లాంటి వారు స్త్రీలు ఎంతో మంది ఉంటారండి. భర్త తప్పుదారుల్లో వెళ్ళిపోతున్నా తెలిసినా కూడా పట్టించుకోక మంచి సలహా ఇవ్వలేక ఆమెకి ఎలాంటి సలహా ఇస్తున్నాడు ఆహాబు రాజుకు? లేచి భోజనము చేయి, నీకెందుకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, ఎలాగో అలాగో చేసి ద్రాక్ష తోటను నీకు ఇప్పిస్తాను, ఎలాగో నన్ను నమ్ము, నువ్వు భోజనం చేసి నీ మనసులో సంతోషంగా ఉండు, నేనున్నాను కదా, నేను ఎలాగో అలాగో చంపించి నేను మోసం చేసి నేనుండగా నీకు భయమేలా అంటే నన్ను చెప్తుంది. యెజబేలు లాంటి స్త్రీలు ఉంటే నిజంగా సర్వనాశనమే. నిజంగా ఈ యెజబేలు ద్వారా మనము కూడా చాలా నేర్చుకోవాలి. స్త్రీలు ఎలా ఉండాలో, ఎలా ఒక మంచి సలహాదారులుగా ఉండాలో అనేది గ్రహించుకోవాలి. రాజుకు చెప్పింటే మనకి ఇంత ఉంది కదా, మనకెందుకు, ఆ నాబోతుకు ఒకే ఒక తోట ఉంది కదా, మనకెందుకు అని ఒక మంచి సలహా ఇచ్చింటే నిజంగా నాబోతు చాలా మంచివాడు. తనకి ఒకే ఒక ద్రాక్ష తోట ఉంది, తను నీతిగా ఉన్నాడు. కానీ ఈమె తప్పుదారుల వలన ఆమె చంపేశాడు. కనుక మనము చూసినట్లయితే 10వ వచనం మనం చూసుకుందాము. 10వ వచనము, నీవు దేవుని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరిచి తీర్పు ఆయన మీదట అతని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. ఒక 2 సాక్షులుగా పెట్టిందండి ఈ యెజబేలు. ఏంటంటే ఒక తాపీదు రాసింది, ఒక పత్రం లాంటిది ఆహాబు రాజు పేరట రాసి పంపించింది నాబోతు ఇంటి దగ్గరికి. ఇలా ఒక రాజుకే తిరుగుబాటు మాట్లాడాడు, రాజుకే వ్యతిరేకంగా మాట్లాడాడు అంటేనని చెప్పుతూ ఒక తిరుగుబాటుగా ఒక పత్రం రాసిందంట. రాసి ఒక సాక్షిదారులుగా సాక్ష్యం చెప్తూ ఉంటారు కదంట, ఆ సాక్ష్యం చెప్పే రీతిగా ఒక 2 పనికి వాళ్ళని పెట్టిందంట ఈ యెజబేలు. సాక్ష్యం ఒక రాజునే తిట్టాడు, ఒక రాజునే దూషించాడు, అందుకే ఈ తోటను మేము తీసుకుంటున్నాము అనే విధముగానో ఏమో తెలియదు, కానీ ఒక 2 పనికి మాలిన వారిని పెట్టి ఆ తాకీదు రాపించి ఇంటికి పంపించాడంట. ఇంటికి పంపించి ఈమె రాళ్లతో కొట్టి చంపించేసిందండి. ఈ నాబోతును ఒకే ఒక తోట ఉంది తనకి, ఇంకేం చాలా లేవు. అది అత్యాశ వలన ఈ ఆహాబు ఆశించాడు దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ఈ భార్య ముందుకొచ్చింది. ఈ భార్య యెజబేలు ముందుకొచ్చి ఎలాగైనా నా భర్త ఆశించాడు, దీన్ని ఎలాగైనా నా భర్తకు సొంతం చేయాలి, ఎలాగైనా ఈ తోటను ఇప్పించాలి అనే విధముగా అత్యాశ కలిగి ఈ అత్యాశ వలన చంపించేసిందండి. అలాగే మనము చూసేదైతే 16వ వచనం మనం చూసేదైతే నాబోతు 16వ వచనము, చనిపోయినని ఆహాబు విని లేచి యెజ్రెయేలుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనపోయెను. అతను చెప్పాడన్న దుర్వాత వినబడింది. ఈ ఆహాబు రాజుకి నాబోతు చెడిపోయాడు, ఎలాగైనా స్వాధీనపరచుకోవాలని అత్యాశతో వెళ్ళిపోయి దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అలాగే మనము చూసేదైతే 19వ వచనం మనం చూడండి. 19వ వచనం మనం చూసేదైతే
నీవు అతనిని చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరుచుకొనవలెనని నీవు నాబోతును చంపించితేవు కదా. ఎవరు చెప్తున్నాడంటే ఎలియాకు దేవుడు చెప్పాడు, ఇలా అహాబు రాజు భార్య అయిన యెజబెలు చంపించాడు గనుక నువ్వు వెళ్ళి అతనికి చెప్పు అంటేనని చెప్పేటప్పుడు మనము 19వ వచనం మనం చూసేదైతే, నీవు అతన్ని చూచి ఇలాగో ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతుతో చంపితివి కదా. నాబోతును చంపించావు కదా, నువ్వు అన్యాయముగా చంపించావు కదా. అత్యాశ వలన కలిగిన ఒక ఉదాహరణలు దేవుడు మనకు చూపిస్తున్న ఒక ఉదాహరణ. అలాగే మనము చూసినట్లయితే యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ స్థలమందు కుక్కలు నాబోతును రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకెనని అతనితో చెప్పాడు. దేవుడు సెలవిచ్చిన మాట ఎలియా తీసుకొని వెళ్ళి నాబోతుకు చేసిన ఒక అన్యాయమును గురించి అహాబు రాజుతో చెప్తున్నాడు. కుక్కలు ఎలాగైతే నాబోతు రక్తమును నాకెనో అలాగే నీ రక్తమును కూడా కుక్కలు వచ్చి నాకుతావి అని చెప్తున్నాడు. అత్యాశ కలిగిన ఒక రీతిలో ఎలాగైతే ఆకాను ఒక దుర్మరణము పొందాడు, అలాగే కూడా ఇక్కడ అహాబు రాజు కూడాను కుక్కలు వచ్చి రక్తం నాకవండి. నిజంగా ఆ రాజుకు ఏది కూడా కొదువ లేదు, అంతా ఉంది కదా, ఎందుకు ఆశించాలి? అతను నీతిగా ఉన్నాడు. ఒకే ఒక ద్రాక్ష తోట ఉంది, ఇంకా చాలా లేదు అతనికి. నాబోతుకు ఒకే ఒక ద్రాక్ష తోట మాత్రమే ఉంది. ఈ అత్యాశ వలన, ఈ యెజబెలు సహకారం వలన, అలాంటి ఒక స్త్రీల వలన కలిగిన ఒక దుర్మరణం కుక్కులొచ్చి నాకించే విధముగా దేవుడు చేశాడండి. అత్యాశ వల్ల కలిగిన ఒక లక్షణాలండి ఇవి. మనము మరొకరిని చూసుకుందాము. 2వ రాజుల గ్రంథము 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం మనం చూసుకున్నదైతే, మరొకరిని మొదటిగా ఆకాను, రెండోదిగా అహాబు రాజు, మూడోదిగా అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరియోనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానుడికి మనసు లేకపోయాను. ఎందుకు? ఏది తీసుకొని వచ్చాడు ఇంటికి? ఈ యొక్క నయమానుకు కుష్ఠరోగం వచ్చిందండి. 1వ వచనంలో మనం చూసేదైతే, సిరియా రాజైన సైన్యాధిపతిగా ఈ నయమాను ఉన్నాడు. అతనికి ఎలాగో కుష్ఠరోగం వచ్చింది. తన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఎక్కడన్నా చూసారో లేదో తెలీదు, కానీ కుష్ఠరోగం వచ్చింది. ఒక చిన్న పిల్లల ద్వారా, ఒక ఆమెజ్ ద్వారా తెలిసింది ఇక్కడికి వెళ్తే దైవజనుడు గుణపరుస్తాడు అని. అప్పుడు చెప్పే ఒక మాట 14వ వచనము మనం చూసినట్లయితే, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్లల దేహము వలనే అతడు శుద్ధుడాయను. అంటే నువ్వు యోర్దాను నది దగ్గరకు వెళ్ళి, ఎలీషా ప్రవక్త అయినా చెప్తున్న మాట, నువ్వు వెళ్ళి 7 మార్లు మునిగితే నువ్వు స్వస్థపరుస్తావు, నీకున్న కుష్ఠరోగం వెళ్ళిపోతుంది అని చెప్పాడు. అందుకతడు వెళ్ళి స్వస్థత పొందాడు. దానికి బదులుగా బహుమానము ఎలాగైనా ఇయ్యాలి. ఈ సేవకులకు, ఈ దైవజనుడుకు ఎలాగైనా నా కుష్ఠరోగం తగ్గించాడు కదా, నాకెంతో ఉంది కదా, ఈ వెండి బంగారము డబ్బులు ప్రతిదినను ఇతనికి ఎలాగైనా ఇవ్వాలి అంటేనని బహుమానం తీసుకోండి అని చెప్తే నాకు వద్దు అని చెప్తాడండి. అలాంటి ఒక మంచి సేవకులు కొరువైపోతున్నారు. ఏదన్నా ఇస్తాము అంటే అసలు ఫోన్ ఎన్ని కిత్తలు వస్తుందో. అలాంటివి చాలామంది ఉంటారు. కొంతమంది ఇచ్చినను తీసుకోరు. అలాంటి గొప్ప దైవజనులు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఎలీషా ప్రవక్త చెప్తున్న మాట, నేను దేవుడు స్వస్థత పరిచాడు కదా, నాకు ఏమీ వద్దు అంటేనని చెప్పాడు. ఈ యొక్క గెహజీ ఏం చెప్తున్నాడు 20వ వచనంలో, అది నా సేవకునికి మనసు లేదు, నేనైతే పరుగెత్తుకొని పోయి దాన్ని తెచ్చుకొనేదను, నేను తెచ్చుకుంటాను. నా దైవజనుడికి మనసు లేదు అనుకుంటూ ఉంటారు. దైవజనులకి డబ్బు అవసరం లేదు, నేనైతే తెచ్చుకుంటాను.
తెచ్చుకుంటాను, నేను నాకు కావాలి కదా, అవసరం కదా అంటే నేను అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏమి తెచ్చుకున్నాడో చూడండి. 25వ వచనం మనం చూసేదైతే, అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూసి, గెహజీ నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదనెను. నేను ఎచ్చటికి పోలేదు, నీ దగ్గరనే ఉన్నాను. అలాగే మనము చూసినట్లయితే, అంతటా ఎలీషా వారితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? దైవజనుడు వద్దు అనుకొనిన దానిని ఈ గెహజీ పొందుకున్నాడు. డబ్బులు, ఒక వెండిని, అన్నిని తెచ్చుకున్నాడు. అలాగే కుష్ఠరోగాన్ని కూడా తెచ్చుకున్నాడు. అత్యాశ వలన నాకేమి, దైవజనుడే వద్దు అనుకున్నాడు కదా, సాలు, నాకు ఇంకేమి వద్దు అనుకోలేదు. ఈ అత్యాశ వలన, దురాశ వలన ఈ రోగం తెచ్చుకున్నాడు, కుష్ఠ రోగాన్ని తెచ్చుకున్నాడు. కొంతమంది ఈ అత్యాశ వలన చావబడ్డాడు, కొంతమంది రాళ్ళు కుప్పలుగా వేసుకొని చనిపోయారు, కొంతమంది నాశనం అయిపోయారండి. అలాంటి ఒక రీతిలో మనకు కనిపిస్తూ ఉంది. ఇలాంటి వారముగా అత్యాశ కలిగి మనము ఉండకూడదు అని ఒక ఆకాను నేర్పిస్తున్న పాఠం కానివ్వండి, ఆహాబు రాజు గారు నేర్పిస్తున్న పాఠము కానివ్వండి, గెహజీ నేర్పిస్తున్న పాఠం, మనం ఎలా ఉండాలి. ఆశ కలిగి, ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఆశ అనేది అందరికీ ఉంటుంది. ఈ అత్యాశ ఉండకూడదు అని వాక్యం సెలవిస్తుంది. కనుక మనము అత్యాశ వలన కలిగే ఒక లక్షణాలు మనం ఇంతసేపు చూసాము. ఆ యొక్క లక్షణాలు మనకి దూరముగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మాటను నేను ముగించుకుంటూ మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేదైతే, పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నీ గొప్పదైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, మా యొక్క దినాలను ప్రభా మీరు లెక్కించిన దేవుడు ప్రభా. మేము ఎన్నాళ్ళు ఉంటామో తండ్రి మీకు తెలుసు గనక మేము ఏ రీతిగా ఈ లోకంలో ఉండాలని మాకు ప్రతిరోజు నేర్పిస్తున్న విధానం బట్టి వందనాలు తండ్రి. అవును ప్రభా, అత్యాశకు కలిగిన ఒక ఉదాహరణలు మాకు మా ముందు పెట్టారు ప్రభా. అత్యాశ కలిగి మేము ఏ ఒక్కరూ వండుకున్నట్లుగా తండ్రి, మీరు శపింపబడిన దానిని తండ్రి తెచ్చుకున్న రీతిగా ఆకాను కనిపిస్తున్నాడు తండ్రి. ఆ రీతిగా మేము ఉండకూడదు. మీరు చేయవద్దు అనే పాపమును మేము చేయకుండానట్లుగా పరిశుద్ధత కలిగి, వివేకము కలిగి మేము ఉండేలాగిన సహాయము చేయమని ముందున్న సమయము నిదాసుడు విత్తబోతుండగా నీ పరిశుద్ధాత్మ సహాయంతో మెండైన దీవెనలు మాకు అనుగ్రహించండి. ఏది అవసరమో తండ్రి మీకు తెలుసు గనక నీ మాటలుగా తండ్రి మాకు వినిపింపచేయండి. మీరే మాట్లాడమని నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మాకు నడిపించి బలపరిచి మీరు మహిమ పొందుకోమని ఘనత, మహిమ, ప్రభావం మీకు ఒక్కరికే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన సమర్పించి వేడుకొంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. From God, which made heaven and earth.
రాజమార్గముగా చేసితివే నీ కరుణ కటాక్షములు కిరీటముగా ఉంచితివే నా అరణ్య త్రోవలని రాజమార్గముగా చేసితివే నీ కరుణ కటాక్షములు కిరీటముగా ఉంచితివే ఎడతెగని పోరాటాలలో నలుదిశలా నెమ్మదినిచ్చి భయపడకుము నేనున్నంటివే ఎన్నెన్నో మేలులు చేసి నీ ఆత్మతో బలపరిచి నా హృదయ వాంఛలన్నీ నెరవేర్చావే నా మాటలలో నీవే యేసయ్యా నా మాటలలో నీవే యేసయ్యా నా ఊహలలో నీవే యేసయ్యా నా ఊపిరి నీవే యేసయ్యా జీవితమనే ఒంటరి పయనంలో ఏ దారిటో తెలియని వేళలో జీవితమనే ఒంటరి పయనంలో ఏ దారిటో తెలియని వేళలో మనం రెండో సందేహాన్ని కూడా ఇందాము అన్నయ్య గారికి సమయం ఇస్తున్నాం. మనకందరికీ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. కృతజ్ఞతలు కూడా చెల్లిస్తున్నాను. మీకు కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీ అమూల్యమైనటువంటి సమయాన్ని దేవుని సన్నిధిలో గడపడానికి వచ్చిన మీరందరూ నాతో సహా ధన్యులం. మనం కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని దేవుని సహాయం వేడుకుంటూ ఆయన అమూల్యమైనటువంటి మాటలు ధ్యానించబోతుండగా ఆయన సహాయం అర్థం కావడానికి మీకును బోధించడానికి నాకు కూడాను ఆయన సహాయం అవసరం గనుక ఆయన సహాయాన్ని కోరుకుంటూ పొందుకొని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వవ్యాపి, సమస్తమును కేవల సమయములో చూడగలిగిన శక్తి కలిగిన దేవ తండ్రి, సమస్త ఆలోచనలను ఎరిగిన దేవ, అందరినీ గమనిస్తున్న దేవ, అందరినీ చూస్తున్న దేవ, అందరినీ పరీక్షిస్తున్న దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయ కాలములో గొప్ప దేవుణ్ణి గొప్ప నామములో ఆరాధించుకునే మహాభాగ్యాన్ని, ప్రార్థించుకునే మహాభాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరే మాతో మాట్లాడండి తండ్రి. నీ మాటలను తండ్రి నీ చిత్త ప్రకారముగా ధ్యానించుకోవడానికి తండ్రి మా ఆలోచన కాక, దుష్టుని ఆలోచన కాక, సాతాను ఒక కుతంత్రముల్లో పడిపోక తండ్రి నీ చిత్త ప్రకారముగా నీ మాటలు వినడానికి, ధ్యానించడానికి మంచి బుద్ధిని తండ్రి, స్థిరమైన ఆలోచన తండ్రి, నీ ఆలోచన కలిగిన వారుగా ధ్యానించుకోవడానికి, వినడానికి సహాయం చేయమని, విని విడిచిపెట్టేవారుగా కాక విని దాని ప్రకారముగా నడుచుకునేవారుగా మమ్మల్ని అందరినీ మార్చమని, నీ మార్గములో, సత్యమైన మార్గములో తండ్రి సత్య సంబంధులుగా నడిచేవారుగా మమ్మల్ని అందరినీ సంపూర్ణులుగా మార్చమని తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకొని ఈ నామాన్ని ఎక్కువ పరుస్తూ యేసయ్యని అతి పరిశుద్ధమైన నామమున నీ సహాయము కోరుకుంటూ ప్రార్థించి వేడుకొని సమర్పించుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లల
మనకు దేవుడు మనందరికీ మీ అందరికీ దేవుడు ఎలా పరిచయం అయ్యాడో తెలియదు. మీ తల్లిదండ్రుల వలన యేసు ప్రభు మాకు పరిచయం అయ్యాడు అన్నవారు ఎవరైనా ఉన్నారు? చేతులు ఎత్తండి. కానీ నన్ను కన్న తండ్రి ఈ లోకంలో యేసు ప్రభుని నాకు పరిచయం చేశాడు అన్నవారు ఎవరు లేరా? కొన్నారు. మరి మీ ఎవరికైనా యేసు ప్రభు పరిచయం చేశాడు తండ్రి, కన్న తండ్రి కానీ తల్లి కానీ? నాకు కూడా మా అమ్మ పరిచయం చేసింది. నాకు మా అమ్మ పరిచయం చేసింది. అప్పుడున్నప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు యేసు ప్రభు నిజమైన దేవుడు రా నాన్న అని చెప్పింది. ఎప్పుడిప్పుడు అమ్మ వస్తున్నా. మరి ఇక్కడ చూస్తే ఇంకొకరు ఉన్నారు. ఎవరికి యేసు ప్రభు పరిచయం తల్లిదండ్రులు చేయలే. అలాంటి దౌర్భాగ్యమైన స్థితి చూడండి మనది. మన బ్యాక్గ్రౌండ్కి వెళ్తే యేసు ప్రభు నిజమైన దేవుడు అని మన తల్లిదండ్రులు ఎవరు పరిచయం చేయలేదు. చేశారండి? ఇంకొకసారి అడుగుతున్నా, చేశారా? ఎవరికైనా చేయలే. ఎవరో వెళ్తుంటే, ప్రార్థనలు వెళ్తుంటే మనం విని, మనం ఒకసారి వాక్యం విని చూద్దాం తడి అని వెళ్ళిన వారమే. పోనీ సువార్త వింటున్నప్పుడు ఎవరైనా మీరు ఎందుకు వచ్చారు మా ఊరికి అని ఎవరైనా గలాట్ చేసిన వారు ఉన్నారు ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? దాంట్లో ఉంటే దౌర్భాగ్యం నేను ఉన్నాను ఇక్కడ. ఒకసారి ఊరిలో ఆమె వచ్చేసి వార్త చేస్తుంటే, వాక్యం చెప్తుంటే నా ఫ్రెండ్ తోడుకొని కూర్చొని ప్రేయర్ చేస్తున్నారండి. ఏ ప్రేయర్ చేస్తున్నారు? పని పట్టలేదు వీళ్ళకి, తినడానికి బాగా పెడతారని, డబ్బులు బాగా ఇస్తారని వస్తున్నారు వీళ్ళు. ఇంకా అలా చేశాను నేను. ఇంత ఇప్పుడు ఉన్నారో లేదా అలాంటి వారు? ఉన్నారు కదా. చాలా చోట్ల నడుస్తూనే ఉంది వాక్యానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా. ఇప్పుడు చేయగలమా మనము? అలా ఎక్కడైనా సువార్త జరుగుతుంటే మనపై ఎందుకు చేస్తున్నారు మీరు అంటామా? కూర్చొని వాక్యం వింటామా? కూర్చొని వాక్యం వింటాం. దేవుని పోయిన వారము ప్రొఫెసర్ గారు పరిచయం చేసినటువంటి విషయాలు గురించి మనం ఈరోజు కూడా ఇప్పుడు ధ్యానించుకుందాం. అదే విషయాన్ని ధ్యానించుకోవాలని నన్ను ప్రేరేపణ. ప్రియులరా, ఎందుకు అదే విషయాన్ని అంటే మనం నేర్చుకోవడం మంచిదా కదా? ఏదో ఒక మంచి విషయం నేర్చుకోవడం మంచిదా కదా? బాగా నేర్చుకోవడం ఇష్టమా కదా? ఇష్టమే. దాంట్లో దేవుని గురించి నేర్చుకోవడం అంటే మరీ ఇష్టం. ఉండాలి వద్ద? మనకు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. చూద్దాం ప్రియులరా, మిమ్మల్ని ఒక మాట నేను అడగాలనుకుంటున్నాను. ఎన్ని విషయాలు నేర్చుకోవడం అంటే ప్రొఫెసర్ సార్ దగ్గర మనము ఎన్ని? అప్పుడు మర్చిపోతున్నారు. లాస్ట్లో 5 నేర్పించారు, తెలుగు ఒకటి మర్చిపోయానని చెప్పి ఇంకోటి చెప్పారు లాస్ట్లో. దేవుడు పరిశుద్ధుడు. వెరీ గుడ్. రాసుకున్నారా? రాసుకోలేదా? ఎవరు రాసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. సార్ చెప్పారు ఎందుకు రాసుకోవాలని. మన దృష్టిలో చూసినప్పుడు మరొకసారి అది ధ్యానించబడుతుంది కాబట్టి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. రాసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. రాసుకోలేని వారు ఎవరైనా ఉంటే ఈరోజు రాసుకోవాలి. పిల్లలు ఒక మాట చూద్దాం. దేవుడు మొదటిగా దేవునికి ఉండవలసినటువంటి ఏంటి లక్షణాలు? లక్షణాలు అంటే అర్హతలు. ఏంటి? అర్హతలు. దేవుడని ఆయన్ని నమ్మాలంటే ఆయనకి ఏదో ఒక అర్హత ఉండాలి. అలాంటివన్నీ మనము దేవుడని అంగీకరించవచ్చు. ఎంత గొప్ప సబ్జెక్ట్ అంటే చాలా మంచి సబ్జెక్ట్ అండి. క్రైస్తవులకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్ట్ ఇది కదా. ఇలాంటి సబ్జెక్టులు మనము గాలికి వదిలేస్తే మనం ఇంకేం నేర్చుకుంటాం? దేవుల్లో ఏం ఎదుగుతాం? ఏం ఎదుగం, నిజంగా ఎదుగం.
చూడండి ప్రియులరా, ఆ కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 7వ వచనము. నీ ఆత్మ యుద్ధ నుండి నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును. ఫస్ట్ దేవునికి మొదటి క్వాలిఫికేషన్ ఏంటండి? రాసుకోలేదు కదా, ఇప్పుడు తడకలాడాలి. రాసుకొని ఉంటే ఉండదు కదా. చెప్పండి బ్రదర్. మొదటి క్వాలిఫికేషన్, దేవునికి ఉండే మొదటి లక్షణం, గుణ లక్షణం ఏంటి? సర్వవ్యాప్తి అంటే ఆయన ఎక్కడైనా ఉండగలడు, ఎక్కడైనా ఉండగలడు. ఒక ఉదాహరణ చూద్దాం. భార్య ఇంట్లో ఉంది, భర్త ఎక్కడున్నాడు? తోట దగ్గర ఉన్నాడు. వీళ్ళిద్దరు ఎక్కడెక్కడ ఉన్నారు? భార్య ఇంట్లో ఉంది, భర్త ఎక్కడున్నాడు? తోటలో ఉన్నాడు. దేవుడు అనబడిన వాడు అక్కడ ఉంటాడు, ఇంట్లోనూ ఉంటాడు, తోట దగ్గర కూడా ఉంటాడు. అంటే దేవునికి ఉన్న క్వాలిఫికేషన్ అర్థమవుతుంది కదా. ఇంట్లో ఉన్న నువ్వు నా భర్త లేడు కదా అని నువ్వు ఆలోచన చేసినా ఆయన తెలుస్తుంది, ఆయన చూస్తూ ఉంటాడు. తోటలో ఉన్న నువ్వు నా భార్య ఇక్కడ లేదు కదా అని నువ్వు ఆలోచన చేస్తున్నా ఎవరు చూస్తుంటారు? దేవుడు చూస్తుంటాడు. ఎంత గొప్ప దేవుని దగ్గరికి వచ్చాను చూడండి. మనం పరిచయం చేశారా ఇలాంటి దేవుణ్ణి మన తల్లిదండ్రి? ఎంత దౌర్భాగ్యం చూడండి ప్రియులారా. అంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. నిజంగా మనకి ఇలాంటి సత్యాలు తెలియదు. తెలుసా? ముందుగా తెలుసా? ఈ సబ్జెక్ట్ వినక ముందు నాకు తెలుసు అన్నవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? తెలుసు. వెరీ గుడ్. ఒక్కరు ఉన్నారు. దేవుడు అన్ని చోట్ల ఉండేవాడు, దేవుడై ఉంటాడు అన్నమాట. చూడండి, ఇంకొక వచనం చూసుకున్నాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము. రాసుకున్న వారు ఎవరైనా ఉంటే సబ్జెక్టు పోయిన వారము క్లాస్లో ఈరోజు రాసుకోండి ప్రేరణ. చాలా అవసరం. ఇది నా మాట కాదు, దేవుని మాట. సబ్జెక్టు సపరేట్గా కరెక్ట్గా రాసి పెట్టుకుంటే పని పైన పడుతుంది. అది మనల్ని జ్ఞానంలో అభివృద్ధి చేస్తుంది. మనం జ్ఞానులుగా ఉంటాం, అవివేకులుగా ఉంటాం. చూడండి, ఒక మాట, అవివేకులుగా ఉండకూడదు. చూడండి, ఎందుకు ఉండకూడదు? యెషయా గ్రంథం ఒక మాట చూసుకొని ఇక్కడికి వద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 18వ వచనం. భక్తిహీనత అగ్ని వలె మండుచున్నది, అది గచ్చ పొదలను పలు రక్కస చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును అవి దట్టమైన పొగవలే చుట్టుకొనచు పైకి ఎగిసును. ఎంత ప్రమాదము చూడండి భక్తిహీనత అన్నది. అశ్రద్ధ, భక్తిహీనత, భక్తి అశ్రద్ధగా తీసుకోవడము. ఏదో వెళ్ళాము, వచ్చాము, ఏదో చెప్పారు, విన్నాము, వెళ్ళిపోయాము. కానీ పాటించకపోతే చాలా ప్రమాదం ఉండదు, చాలా ప్రమాదం. అందుకే యెషయా గారు చెప్తున్నారు, భక్తిహీనత అగ్ని వలె మండుచున్నది. ప్రమాదము. భక్తిహీనత చాలా ప్రమాదము. అదేం చేస్తుంది? కాల్చి వేస్తుంది. ఇప్పుడు తోటలో మనం చేను దగ్గర పంటలు పెట్టేకి వెళ్తామండి.
పొదలు, గజ్జి పొదలు, ముళ్ళ చెట్లు చాలా ఉన్నాయి. పంట ఏమేస్తామా? కొట్టేసి ఒక దగ్గర కాల్ చేస్తామా? కొట్టి కాల్ చేస్తాం. కాలిపోతుంటాయి చూడండి ముళ్ళ పొదలు కదా, వాటిని పోల్చాడు దేవుడు భక్తిహీనుల గురించి. ఇలా కాలిపోతారు అబ్బాయిలు, జాగ్రత్త, ఇలా కాలిపోతారు, జాగ్రత్త అని హెచ్చరిస్తూనే ఉంటాడండి ప్రియులారా. చూడండి ఇర్మియా గ్రంథము. అందుకే భక్తిహీనత ఏ ఒక్కరిలో కూడా మనలో ఉండకూడదు, రానికూడదు. 23వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనం. నేను సమీపము నుండు దేవుడును మాత్రము మైనా, దూరము నుండు దేవుడును కానా. మనము ఒక మొదటి పాయింట్లోనే 2 చోట్ల దేవుడు రాయించాడు, నేను సర్వవ్యాపి అయి ఉన్నాను, ఎక్కడైనా నేను ఉంటాను, ఏ చోట నువ్వు ఉన్నా నిన్ను చూస్తూ ఉంటాను అని చెప్పాడు దేవుడు. మొదటిగా సర్వవ్యాపి అయి ఉన్న దేవుడు. రెండోది దేవుడు ఏమై ఉన్నాడు? సర్వ జ్ఞాని అయి ఉన్నాడు. దానికి ఉదాహరణగా ఒక 3 రెఫరెన్స్లు చూసుకుందాం మనం ప్రియులారా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. హృదయము కంటే అధికుడై, మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. అలాంటి జ్ఞాని దేవుడు. ఇంకొక వచనం చూసుకుందాం. యోబు గ్రంథము పాత నిబంధనలో యోబు గ్రంథము 37వ అధ్యాయము. రాసుకోవాలండి, మర్చిపోయిన వారు ఎవరైనా ఉంటే రాసుకోండి. మరొకసారి ఇంట్లో కూర్చొని నేను ఇలాంటి దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, దేవునికి ఉన్నటి క్వాలిఫికేషన్ లేవి మరలా చూసుకోవచ్చు, మరలా తమను తాము బలపరచుకోవచ్చు. 37వ అధ్యాయము 16వ వచనం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను. 37వ అధ్యాయము 16వ వచనం. మేఘములను తేలచేయుటకు పరిపూర్ణ జ్ఞానము మహాకార్యములను. ఎలాంటి జ్ఞానం అంటే దేవునికి ఉన్నది? పరిపూర్ణమైనటువంటి జ్ఞానము మనం నమ్ముకున్న దేవునికి ఉంది. అలాంటి దేవుని మనము నమ్ముకున్నాము. ఆ పరిపూర్ణమైనటువంటి జ్ఞానము దగ్గరకు వచ్చిన మనము అజ్ఞానులుగా ప్రవర్తిస్తే ఏం ప్రయోజనము ఉండదు. కీర్తనల గ్రంథము చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 139వ అధ్యాయము 1వ వచనం నుండి. యెహోవా చూడండి, కీర్తనకారుడు ఎంతగా దేవుణ్ణి అర్థం చేసుకున్నాడో చూద్దాం. ఎందుకు వాళ్ళ విషయాలంతా గ్రంథంలో రాయించాడు దేవుడు? వారంతగా దేవుణ్ణి అర్థం చేసుకున్నారు కాబట్టి గ్రంథంలో వాళ్ళని బట్టి లిఖించబడింది. చూడండి కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు? యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను.
నా తలంపులు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు. నాకు తలంపు పుట్టక మునుపే నా మనసు నీవు గ్రహించి ఉన్నావు. ఎవరైనా గ్రహించగలరండి? ఎవరైనా గ్రహించగలరా? ఎన్ని ఉన్నాయండి మన చుట్టూ ఎన్ని ఉన్నాయి? ఎంతమందిని ఆరాధిస్తున్నారు? ఎవరైనా నేను మాట్లాడక మునిపే నా తలంపు నువ్వు గ్రహించి ఉన్నావు. గ్రహించారా? ఎవరైనా గ్రహించారా దేవునికి ఇలాంటి క్వాలిఫికేషన్ ఉందని? ఇలాంటి క్వాలిఫికేషన్ దేవునికి ఉండాలని గ్రహించారా? చూస్తే లాయర్లు, చూస్తే డాక్టర్లు, వాళ్ళు చూస్తే ఒక్కొక్కరికి 1,00,000, 2 లక్షలు సంబరాలు. కానీ వాళ్ళు వెళ్ళి ఆ పూజించే కొన్ని ఆ సందర్భాలు చూసినప్పుడు వీళ్ళకేం మైండ్ పనిచేస్తుందా లేదా అనిపిస్తుంది. అనిపించదా? అబ్జర్వ్ చేశారా? మంచి ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు ఎలాంటి వారంటే బ్లడ్ ఒక మనిషి ఇస్తేనే ఇంకొక మనిషి బ్రతుకుతాడని తెలిసిన వారు, మేము రెడీ చేసుకోవడానికి కుదరదని తెలిసిన వారు. దేవునికి ఇంత శక్తి ఉంటుంది కదా, మేమేం చేస్తున్నామన్న పరిజ్ఞానం కూడా లేక ఆరాధిస్తున్నారు చాలా విషయాల్లో. అబ్జర్వ్ చేయండి, మన చుట్టూ నడుస్తున్నాయి లేకపోతే నడుస్తున్నాయి. మనకి ఏ క్వాలిఫికేషన్ ఉందండి దేవుని ఇక్కడ కూర్చోబెట్టుకోవడానికి? నేను అర్హుని, నేను ఎవరైనా ఉన్నారు ఇక్కడ దేవుని ఆరాధించడానికి? నేను అర్హుని, నేను ఎవరు లేరు, ఎవరు ఉండరు. ఆయన కనికరం మన మీద ఉంటే చాలండి. ఆయన పాద సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు వింటే చాలండి. ఎలాంటి ధన్యత చూడండి. నిజమైన దేవుని ఆరాధిస్తున్నామంటే నిజంగా మనం కనికరింపబడ్డామా లేదు? మనము అంధకారంలో ఉంటే ఏం చిక్తే అదంతా ఆరాధన చేసేవాళ్ళమే కాదా? నిజమా లేదు కాదా? ఏమండి, మనం బయట ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు వాళ్ళు ఆరాధన చేసేవాడిని చేశారు కదా, చేశారా లేదా? చేశారు లేదండి? సరే, అందుకే ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్తున్నాను. తిరిగి ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. ఉన్నారా లేదా? ఉంటిమా లేదా? చీకటి అయి ఉంటి. ఎలా చీకటి అయి ఉంటుంది? దేవుడు ఎవరని, ఆయనకున్న క్వాలిఫికేషన్ ఏమని తెలియక ఏదంటే అది, ఏది ఉంటే అది, ఏది చెబితే అది, తల్లిదండ్రులు ఎక్కడ తోడకపోతే అక్కడికి వెళ్ళి మొక్కేవారు. దేనికి వాళ్ళు పూజ చేస్తే దేనికి ఇది దేవుడు రా, దీన్ని మొక్కరా, నేను మొక్కుతున్నానంటే దాన్ని మొక్కేవారా కదా? చేసేవారా కదా? మీరంతా చేసేవారా? చేయలేదా మీరు? విగ్రహారాధన ఇది దేవుడు అని ఏది పడితే దాన్ని మొక్కారా లేదా? మొక్కారా? తప్పకుండా. నేనైతే పూజారి. నిజంగా వాటి గురించి మనము ఎలా మాట్లాడాలో తెలియదు, కానీ మనకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మాట్లాడేదైతే, ఒక భక్తుడు చాలా భక్తిపరుడుగా ఉన్నాడు. ఆయన చూస్తే, ఎవరైనా అన్యులు చూస్తే, హిందూ సంప్రదాయం పాటిస్తున్నాడు, ఎంత భక్తిపరుడు, నదుటి నుండి చుక్క పెట్టుకొని బట్టు పెట్టుకొని ఇంత లక్షణంగా ఎంత బాగున్నాడో, వెరీ గుడ్ అంటారు. కానీ ఆయన
ఆలోచనలు ఉన్నాయి చూడండి, ఆయన మాట్లాడే మాటలు ఉన్నాయి చూడండి, అవి గమనించినప్పుడు ఏది బోధించింది నీకు అనిపించింది నాకు. ఈ మాట మాట్లాడవచ్చు మాట్లాడకూడదన్న సెన్స్, కనీసమైన అవగాహన నీకు లేదు కదా అబ్బాయి అనుకున్నాను నేను. అలాంటి వారు కనబడుతూ ఉంటారు మనకు. పైకి చూడడానికి ఎలా ఉంటాడు, చాలా భక్తిపరుడు, చూస్తేనే వండర్ఫుల్గా కనబడతాడు, చాలా భక్తిపరుడుగా అనిపిస్తుంది. అనే ఆలోచనలు పనిచేయవు. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు, ఏది ఆలోచించాలో ఏది ఆలోచించకూడదు, ఎలా జీవితాన్ని కొనసాగించాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, నా చూపులు ఎలా ఉండాలి, నా ఆలోచన ఎలా ఉండాలి, నా మాటలు ఎలా ఉండాలి, ఏది కూడా పనిచేయవు. ఎందుకు పనిచేయండి చెప్పండి, కానీ ఎందుకు పనిచేయవు? తను చేస్తున్నటువంటి భక్తిలో జీవం లేదు, దాంట్లో ఏం లేదు, జీవము లేదు. జీవము లేని దాన్ని ఆరాధిస్తున్నాడు కాబట్టి తనలో కూడా జీవము కనబడలేదు. నేను ఒక ఉదాహరణ చెప్పాను చిన్నగా. చూడండి 9వ వచనము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మనం ఎలా ఉండాలండి? ఇప్పుడు వెలుగై ఉండాలి, ఇతరులకు మార్గదర్శకులుగా ఉండాలని, చీకటిలో ఉన్న వారికి వెలుగుగా ఉండాలి, వెలుగు సంబంధులై మనం ఉండాలని చెప్తున్నాడు. అలాగే 9వ వచనంలో వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, సమస్త విధములైన మంచితనము. ఇదేంటి? వెలుగు, వెలుగులో వచ్చినటువంటి మంచి ఫలము. వెలుగు సంబంధులు మనమైతే ఎలా ఉండాలంటున్నాడు? సమస్త విధములైన మంచితనము కలిగి ఉండాలి. అన్ని విషయములో మంచితనము మనం కలిగి ఉండాలి. అప్పుడు మనం వెలుగు సంబంధులము, అప్పుడు మనం ఫలమిచ్చే వృక్షముగా ఉంటాము. అలాగే నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. ఏం కనబడాలంట మనలో? ఏం కనబడాలి? నీతి కనబడాలి, సత్యమును వాటిలో కనబడాలి. నీతి సత్యము కనబడాలి. నీతిగా ప్రవర్తించాలి, సత్యముగా ప్రవర్తించాలి, సత్యము కలిగి ఉండాలి. నీతి ఎలా? నీతి ఏదో పని చేస్తున్నప్పుడు నీతి ఉండాలి, బతుకుతున్నటువంటి జీవితంలో నీతి ఉండాలి, సత్యం ఉండాలి. మనలో ఏముండాలి? సత్యం ఉండాలి. అప్పుడే మనము వెలుగు సంబంధము. అదే దేవాది దేవుని ఆరాధిస్తున్న మనం వీటన్నిటిని కలిగి ఉంటే నిజంగా దేవుడు మనల్ని నా బిడ్డ, ఈమె నా కుమార్తె, ఈడు నా కుమారుడు అంటాడు. లేకపోతే అంటాడు. అలాగే పౌలు గారు అని చెప్తున్నారు 10వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని అపేక్షించుచు. మొదటి సందేశంలో కొంతమందిని చూసాం మనం, దేవునికి ఇష్టమైన వారుగా ఉన్నారు. వాళ్ళు ఉన్నారా? లేదు. ప్రతిఫలం ఏమైందండి? ఏమైంది? ఆ కనుక ఏమైంది? నాశనం. ఎలా నాశనమైంది? రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. అలాంటి స్థితిలో మనం ఉండగము, కానీ నరకము నుండి తప్పించాలనుకుంటున్నాడు దేవుడు. రాళ్లతో కొట్టి ఎవరు చంపుతారని చంపలేదో తెలియదు, కానీ ఈ రోజుల్లో లేవు. కానీ అట్లాంటి శిక్షలు ఉన్నాయా? పోనీ ఏదైనా తప్పు చేశారు, క్రూరంగా ఎవరినో చంపారంటే వెంటనే ఊరి తీస్తున్నారు ఆ పని. అది కూడా లేదు. ఇంకేం ఆరాంగా చేసుకుంటున్నారు. అలాగే
ప్రపంచమంతా అలాగే ఉంది. మనము ప్రపంచంలో ఉన్న వేరుగా బ్రతకమని చెప్తుంది వాక్యం. మీరు ప్రపంచంలోనే ఉన్నారు, ఉన్న వాళ్ళ అలవాట్లు మీ దగ్గరకు రానియకండి. మీరు దేవుడే ఉండాలి, సత్యం ఉండాలి, నీతి ఉండాలి. ఎక్కడైనా ఉన్నాయా? ఇక్కడ మనకి వెనక్కి వెళ్తే వాటిలో ఎవరైనా ఈ మాట చెప్పిన వారు ఎవరైనా కనబడతారు మనకు. మనం చేసిన భక్తిలో బ్యాక్ సైడ్ చూస్తే కనబడతాయా? ఏవైనా చేసుకుంటాచ్చు, ఏవైనా చేసుకుంటా. వస్తున్నావా, వెళ్తున్నావా, అంతే. ఏ దేవుడు అన్నవాడు కూడా ఎప్పుడు కూడా వినలేదు. మనం బయటికి వెళ్తే, మనం ఇక్కడ రాక మునుపుకి వెళ్తే. విన్నారా మీరు ఎవరైనా? నేనైతే వినలే. అప్పుడు మా డాడీ ఎక్కడికి పోతాడు అన్నాడు. అక్కడికి వెళ్ళి ఆయన పొద్దున్నే పూజ ఉంటే నైట్ అంతా రాత్రంతా ఆ విందులే ఆ చిందులే వేరు. అలాంటి భక్తులు వాళ్ళకే తెలియదు, మనకేం చెప్తారు. అలా తగలడ్డాయి కొన్ని జీవితాలు, కొన్ని సంవత్సరాలు వెళ్ళిపోయాయి. ఈ రోజుల్లో అయితే దేవుడు మంచి భాగ్యాలు ఇచ్చాడు, మంచి బాట నడిపిస్తున్నాడు. ఆయన మంచితనాన్ని మనం పరిచయం చేస్తున్నాడు. ఇలాంటివి దేవుని క్వాలిఫికేషన్ ఇలా ఉంటాయి. తెలియపరుస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. నేర్చుకుందాం కూర్చొని, ఆయన పాద సన్నిధిలో శ్రద్ధగా కూర్చొని నేర్చుకుందాం. విధేయత కలుగుందాం, లోబడదాం. ఎంత కష్టమైనా లోబడదు. చూడండి, మంచిది చాలా కష్టం అనిపిస్తుంది. అనిపిస్తుందా లేదండి? అనిపించదా? మంచిది చాలా మంది రారు యేసు ప్రభు దగ్గరికి. ఎందుకు రారండి? చెడు విడిచిపెట్టాలన్నా వాళ్ళకి కావట్లేదు డైరెక్ట్. చాలా మంది రారు. వచ్చినా కొంతమంది విడిచిపెట్టరు, వచ్చినా కొంతమంది విడిచిపెట్టరు. దేవుని మాట చెప్తూనే ఉంటుంది, మారాలి, 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 మారాలి. ఎందుకు మారాలి? ఆఖరిగా ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన మనం నమ్మాం కనుక మనం మారక తప్పదు, మారాలి. అలాగే ఇప్పుడు ఎన్నో చూసామండి మనం ఇంతసేపు. సర్వజ్ఞాని దేవుడు, సర్వజ్ఞాని. మూడోది ఆయన సర్వశక్తుడు. దేవుడు ఎలాంటి వాడు? సర్వశక్తుడు. ఏమైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి విజయప్రసాద్ రెడ్డి అన్న గురించి మాట్లాడుతున్నారు కదా చాలామంది. ఆ దేవుళ్ళు విమర్శించాడని. ఏమండి ఆయన పేరేమిటి? అమ్మతేజ గురించి విమర్శించాడని. దేవుడు ఏమైనా చేయగలడు, మనిషి చేయగలడా? గొప్పలు చెప్పమంటున్నారు, అందుకే విమర్శించాడు ఆయన. నా దగ్గర రండి, నేను ఏమైనా చేస్తాను. నేను పేరు పెట్టి పిలుస్తున్నాను, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడంట. కొత్త వారు ఎవరైనా కూర్చుంటే వారి పేరు పిలవగలమండి మనము? పిలవగలమా? మీరు సర్వశక్తి గలవారు రా అన్నాడు ఎక్కడైనా బైబిల్లో దేవుడు? సర్వము నీకు తెలుస్తుంది రా అన్నాడా? ఎలా తెలుస్తుందండి? నాటకాలే కదా ఇవి, డ్రామాలు కదా. పిల్లల డ్రామాలే కదా. ఎందుకు ఆ డ్రామాలు ఆడుతున్నారు? డబ్బు కోసం, డబ్బు కోసము డ్రామాలు ఆడుతున్నారు చాలా మంది. అవన్నీ బయలుకు వచ్చేస్తాయి, అవన్నీ బయలుకు వచ్చేస్తాయి. సత్య సంబంధంలో వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని బయలుదేరుతున్నాడు విజయప్రసాద్ రెడ్డి అనే. సామాన్యుడు కాదు ఆయన. ఏం పట్టుకొని వెళ్తున్నాడు? వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని వెళ్తున్నాడు. ఒక ఆయన అంటున్నాడు కదా, వాక్యం 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 అంటారు వాళ్ళు, వాక్యాన్నే ఫాలో చేస్తారు అంటారు. వేరే దేని వల్ల అవుతుందండి? వేరేదో దేని వల్ల సాధ్యమైంది? భూప్రపంచమే సృష్టించబడింది దేని వల్ల? వాక్యం వల్ల కదా. దాని ప్రాముఖ్యత ఇవ్వకూడదా? దానివల్ల సమస్తమైంది అన్నప్పుడు ఇంకేటికి ఇస్తావు? దేనికి ఇస్తాను? నీ రోగం కొరక ఇస్తావా? నీ రోగం బాస్ అయిందని దానికోసం ఇస్తావా?
స్వస్థత కొరకై ఇస్తావా? యేసు ప్రభు చేయలేదా? చేశారా లేదా? ఎలాంటి స్వస్థతలు? కుళ్ళిపోయిన శవాన్ని లేపాడు ఆయన. జ్ఞాపకం పెట్టుకున్నారా ప్రజలు? లాజర్ లేపాడా లేదండి? లేపాడు. శవం ఏమైపోయి ఉంటుంది ఆయన? ఆ రోజులకి కుళ్ళిపోయింది, వాసన వచ్చింది. జ్ఞాపకం పెట్టుకున్నారా? బైబిల్లో తీసినప్పుడు చదువుతారు కొంతమంది, ధ్యానిస్తారు, కానీ అయ్యో 4 రోజులైన శవాన్ని లేపాడా అంటారా? ఎక్కువ ప్రాముఖ్యత లేదు. అలాంటి శక్తివంతున్నే పక్కన పెట్టేశారా? పెట్టేస్తే ఆరాంగా తెలుపుతున్నారు. మనం ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళి యేసు ప్రభు నమ్ముకున్నాం, వెళ్తున్నాం, ఆయన శక్తి ఏంటో తెలుసా? 4 రోజులు శవం అయితే దాన్ని లేపాడండి నా ప్రభు. ఎవరైనా చెప్పగలరా ఇలాంటి సాక్ష్యాన్ని? ఏ దేవుని గురించి అయినా చెప్పగలరా? ఎక్కడైనా? ఎక్కడా లేదు, ఎక్కడా లేదండి. అలాంటి శక్తి కలిగిన దేవుడు, అలాంటి స్వస్థతలు. చేపలు రొట్టెలు ఇలా పట్టుకున్నాడండి, ప్రార్థించాడు, పంచి పెడుతూ పోతున్నాడు. 5,000 మంది తినేశారు. ఇంకా వస్తుంది, ఇంకా మిగిలిపోయింది 7 గంపలు. అలాంటి శక్తి ఎవరికైనా ఉందా? మరి అలాంటి శక్తికి లేనప్పుడు నువ్వు పేరు పెట్టి పిలిచి, నీకు ఈ బాధ అవునా కాదా మైకిచ్చి, నీకు మగబిడ్డ కావాలా ఆడబిడ్డ కావాలా అంటున్నాడు దరిద్రుడు. అనలా వద్దండి? అనలా వద్దా? తను ఏమా నీకు మగబిడ్డగా కావాలా ఆడబిడ్డ కావాలా అంటే అడుగుతున్నాడు. మరలా ఆయన్ని కూడా అడుగుతున్నాడు. ఒక సందర్భం చిన్న క్లిప్ చూశాను నేను. మగబిడ్డ అయితే ఏంటి, ఆడబిడ్డ అయితే ఏంటంటే దరిద్రుడు. అరెస్ట్ చేయించొచ్చాను తన్ని ఆ మాట గురించి పట్టుకొని. దేవుడిచ్చేది ఏదైనా ఒకటే కదా. సంతానం కావాలని వచ్చారు మీరు అన్నాడు. మగబిడ్డ కావాలా ఆడబిడ్డ కావాలా అంటున్నాడు. అక్కడ కూడా వేదం ఖండించాలా వద్దా అలాంటి వారిని? నిజంగా అన్నయ్య చేస్తున్నది మంచి పని. ఆయన సర్వవ్యాపి అండి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వము చేయగలడు ఆయన. అలాంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి దేవాది దేవునితో నమ్ముతున్న మనము మంచి జ్ఞానం కలిగి ఉండాలా వద్దా? వివేకం కలిగి ఉండాలా వద్దా? అవమాన పాలవుతున్నారండి చాలా మంది సేవకులు అనుకుంటున్న వారు అవమాన పాలవుతున్నారు. ఇప్పుడు నడవబడుతున్న డిబేట్ గురించి వస్తే, అది ఏమైనా నడిస్తే ఎంతమంది తలతగ్గించుకొని వెళ్ళిపోతారో చూడాలి, వేచి చూద్దాం. అలాగే దేవుని క్వాలిఫికేషన్లో ఏది చూస్తున్నాం? 3వది, సర్వశక్తి కలిగిన వాడాయన దేవుడై ఉంటాడు. రోమపత్రిక 4వ అధ్యాయము చూడండి. 4వ అధ్యాయము, రోమపత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయిన ఉన్నాడు. ఇందును గూర్చి ఎవరు చెప్పారండి ఈ మాట? అబ్రహాముకు దేవుడు చెప్పినటువంటి మాట. ఎలాంటి వాడంట దేవుడు? మృతులను సైతము సజీవులుగా చేయవాడు దేవుడు. యేసు ప్రభు దేవుడని మనం అంగీకరించవచ్చు. ఇంకా అలాంటి క్వాలిఫికేషన్ ఉందా లేదా? లేపాడు లాజరు 4 రోజుల తర్వాత. లాజరు బయటికి రా అన్నాడు. ఏమన్నాడు? లాజరు బయటికి రా అన్నాడు. వచ్చాడు లేదా? జీవం ఉందా దాంట్లో? ఉందండి.
4 రోజులు అయిన తర్వాత ఉంటుందా? పోని అప్పుడే చనిపోయినటువంటి శవాన్ని ఎత్తుకెళ్దాం మనం, లేపిని కానీ చూద్దాం, ఎవరైనా లేపించగలరాము? అమ్మ తేజ దగ్గరికి ఎత్తుకొని పోవాలండి, ఎవరైనా బుద్ధివంతులు ఉంటే శవాన్ని ఎత్తుకొని వెళ్ళాలి. ఎత్తుకొని వెళ్ళి లేపించరా బాబు, దయచేసి లేపించరా అన్నారు. అవుతుంది? సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే దేవునికి కలిగే మహిమను ఏం చేస్తున్నారు? వీళ్ళు దొంగలిస్తున్నారు. దేవునికి కలిగే మహిమను వీరు దొంగలిస్తున్నారు. దేనికంటే అంత? దేవుని కంటే గొప్పవారు మా మనిషి గొప్పవాడా? దేవుని కంటే గొప్పవాడా? గొప్పవాడండి? ఏ పాటి వాడండి మనిషి, ఏ పాటి వాడు? ఆయన చేయి వదిలేస్తే నలుసు కూడా సరిపోం, నలుసుకు కూడా సరిపోం. ఆయన మహిమను ఎందుకండి దొంగిలించాలి? దొంగిలించి అవమాన పాలవుతున్నారు చాలా మంది. చూడండి, అలాగే వచ్చిన చూసుకోవాలంటున్నారా? అనగా మృతులను సజీవులనుగా చేయువాడును. ఆయనకున్నటువంటి క్వాలిఫికేషన్, దేవునికి ఉన్నటువంటి లక్షణం చూడండి, ఎవరికి ఉండదు అలాంటి లక్షణం. లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట మనం కూడా ఉన్నాము. లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగేటువంటి దేవుని ఎదుట మనము కూర్చున్నాము. అలాంటి దేవుని మనము ఆరాధిస్తున్నాము. అందుకే వెలుగు సంబంధులుగా ఉండాలి. వెలుగు బలము, నీతి, సత్యము మనలో ఉండాలి. వీటన్నిటినీ పాటించాలని మనం ప్రేమపూర్వకంగా మనం చేసుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. అక్కడ మూసుకొని ప్రార్థించుకుందాం. దేవుడు మనల్ని మరింతగా లోతులోనికి ఆయన జ్ఞానాన్ని మనకు నేర్పించును కాక. నేర్చుకుందాం కూర్చొని. ఇలాంటి గొప్ప దేవుని నమ్ముకున్న మనము ధన్యులము. కనికరింపబడ్డాము, తృణీకరింపబడకూడదు. మనమేం చేయబడ్డాము? కనికరింపబడ్డాము, తృణీకరింపబడకూడదు. మూసుకొని ప్రార్థించుకోదామండి. పరిశుద్ధుడు అయిన కన్న తండ్రి, ఘనమైన మహోన్నతమైన సర్వోన్నతమైన మనకు కోటి స్తోత్రములందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ లోకములో నిన్ను మాకు కనపరచారు. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. గొప్ప దేవుని మాకు బయలుపరిచారు. మమ్మల్ని కనికరించి నేనే దేవుణ్ణి అని మీరు మాకు బయలుపరిచారు. మీరే నిజమైన దేవుడు, నిజమైన సృష్టికర్త, మమ్మల్ని పరిపాలిస్తున్న దేవుడు, మమ్మల్ని ఎల్లప్పుడూ కాచి కాపాడుతున్న దేవుడు అని నిన్ను వెంబడించే మహాభాగ్యాన్ని మాకిచ్చారు. గొప్పదైన భాగ్యాన్ని మాకిచ్చారు. అందుని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నీ మార్గములో నడుస్తున్న మేము ఈ లోకములో అంధకారము తండ్రి ప్రతి జనముకు కమ్మి ఉండగా, సంఘములలోనికి కూడా సాతాను జొరబడి ఉండగా తండ్రి అంధకారములో నుండి మమ్మల్ని విడిపించండి. నీతి సత్యములోనికి వెలుగు సంబంధులుగా మమ్మల్ని నడిపించండి. మీరే మాకు తోడై ఉండి నడిపించమని తండ్రి మమ్మల్ని సజీవ యాగముగా ఈ ఉదయ కాలములో మీకు సమర్పించుకొనుచున్నాము. మా జీవితాలు మీకు తెలుసు. రేపేం జరుగునో నీకు తెలుసు. రేపు ఏ రీతిగా మేము ఉంటామో నీకు తెలుసు తండ్రి. మేమున్నంత కాలము నీ రెక్కల నీడలో తండ్రి మేము ఒదిగి ఉన్నట్లుగా ఒక సహాయం చేయండి. భక్తిహీనత ఎంత ప్రమాదకరమో తెలియపరచారు. అగ్ని వలె దహిస్తుందని జ్ఞాపకం చేశారు. ఎంతో మంది అది తెలియక భక్తిహీనులుగా ప్రవర్తిస్తున్నారు. సంఘాలకు వస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఎంతో మంది నీ జ్ఞానము తెలియక పాపములో పడిపోతున్నారు. కనికరించండి, దయచూపండి, మనకు అవకాశాన్ని దయచేయండి. వచ్చిన మా అందరినీ తండ్రి మీరే రక్షించమని, ఈ రెక్కల నీడలో భద్రపరిచి కాపాడమని, మా జీవితాలు ఉన్నంత వరకు తండ్రి
నీ మాట జవదాటని పిల్లలుగా జీవించే మహాభాగ్యాన్ని మాకు దయచేయండి. నిన్ను మెప్పించే బిడ్డలుగా లోకంలో జీవించడానికి సహాయం చేయండి. సమస్తము ఎరిగిన దేవుడు, నీ ఎదుట మేము ఎక్కడ ఉండగలము, ఎక్కడ పారిపోగలము, ఎక్కడ తప్పించుకోగలము? అన్ని చోట్ల వ్యాపించి ఉన్నారు, అన్ని చోట్ల మిమ్మల్ని చూస్తున్నారు. సమస్త జ్ఞానం మీకుంది కనుక జ్ఞానములో నడుస్తున్న మేము జ్ఞాన సంబంధులుగా, వెలుగు సంబంధులుగా జీవించడానికి మరింత జ్ఞానముతో మమ్మల్ని నింపి బలపరిచి స్థిరపరచమని, మమ్మల్ని కూడా సంపూర్ణులుగా చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలన్నీ మీరు ఒక్కరికి చెల్లిస్తూ మాకు నీ మాటలు ధ్యానించుకునే ఈ మహాభాగ్యాన్ని, ఈ సమయాన్ని మాకు ఒదిగించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, రాబోయే గడిచిపోయిన దినాలన్నీ కాచి కాపాడారు. రాబోయే దినాలు ఎలా ఉంటాయో మీకు ఎరుకు కనుక మీరే మమ్మల్ని కాపాడమని, నీ రెక్కల నీడలో భద్రపరచమని తండ్రి, నీ మాటలు తప్పక పాటించేవారుగా మేమందరూ ఉండలాగా సహాయం చేయమని తండ్రి, ఈ యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారిని కూడా మీరు బలపరచమని తండ్రి, వాక్యాన్ని చూస్తున్న వారిని కూడా మీరే బలపరచమని, మీరే కాపాడమని, వాళ్ళ కుటుంబాన్ని కూడా మీరే రక్షించమని, సత్య మార్గంలో నడిపించమని, సత్యం వైపు చెవియొక్కే బిడ్డలుగా మార్చమని, సమస్తమును మీ అధీనంలో ఉంచుకొని సమస్త జనాన్ని బలపరచమని, నీ రెక్కల కింద దాచి కాపాడి తండ్రి, నీ రాజ్యము వచ్చేంత వరకు మమ్మల్ని కాపాడమని, మమ్మల్ని మేము సజీవ యాగముగా మరొకసారి నీ పాద సన్నిధిలో సమర్పించుకొని సమస్తాన్ని పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.